డాక్టర్ గారు, నేను ఒకసారి ఒక వేశ్యాగృహానికి వెళ్ళాను. అందమైన అమ్మాయిలు, సెక్సీ గర్ల్స్ ఉన్నారు. ఇద్దరితో ఆ రాత్రి అంతా ఎంజాయ్ చేశాను. కండోమ్ మాట నాకే కాదు, వాళ్ళకి గుర్తులేదు. అంతా అయిపోయాక ఎయిడ్స్ గుర్తుకు వచ్చింది. ఈ విషయం వాళ్ళని అడిగితే ఆ జబ్బు వాళ్ళకేమో లేదని, ఒకవేళ వాళ్ళకేమైనా వస్తే నా వల్లే రావాలన్నారు. ఇప్పుడు నాకంతా అయోమయంగా ఉంది. ఏం చెయ్యాలి? అంటే వాళ్ళకి భయం లేకుండా ఉంది ఎయిడ్స్ గురించి. ఎయిడ్స్ భయం లేకుండా ఉండే వాళ్ళు ధైర్యంగా. కొంతమంది అండి ఈ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ హెచ్ఐవి రాకుండానే ప్రెప్ ట్రీట్మెంట్గా మందులు వాడతారు. టెన్ఫెవిర్ ఎంట్రెస్టిపిన్ కాంబినేషన్ బిళ్ళలు వేసుకుంటుంటే ఒకవేళ వాళ్ళతో పాల్గొన్న వ్యక్తికి హెచ్ఐవి ఉన్నా వీళ్ళకి రాదు. అంచేత వాళ్ళు అలా ఉండే ధైర్యంగా వాళ్ళు కండోమ్ లేకుండానే వాళ్ళు సెక్స్ అవ్వాలి. అయితే ప్రెప్ ట్రీట్మెంట్ వాడడం వల్ల ఎయిడ్స్ వ్యాధి రాకపోవచ్చు, కానీ గనేరియా, సిఫిలిస్, షాంక్రైట్స్, హెర్పిస్ సింప్టమ్స్ ఇలాంటి జబ్బులు మాత్రం రావచ్చు. మరి ఇద్దరు అమ్మాయిలతో కలిసాను ఒకే రాత్రి, వాళ్ళకి బాగా నచ్చారు అన్నారు కదా. ఒకే రాత్రి అక్కడ ఉన్న వేశ్యాగృహంలో ఇద్దరు అమ్మాయిలను ఎంజాయ్ చేశాడు ఆయన. అప్పుడు ఆ మోజులో, ఆ ఇంటాక్సికేషన్లో అతనికి కండోమ్ వాడాలని మాట గుర్తురాల. ముందు వాళ్ళతో ఎంజాయ్ చేయడమే గుర్తుంది. వాళ్ళు అలాగే అంతా ఏం చేశారు. ఈయన అంతా అయిపోయి అడిగాడు, నేను కండోమ్ వాడలే కదా, మరి నాకు ఎయిడ్స్ రావచ్చు కదా అంటే, వాళ్ళు అన్ని మా క్యాజువల్గా మాకే తెలియదు కానీ మాకు వస్తే నీ వల్లే రావాలన్నారు. ఎదురు దెబ్బ కొట్టారు వాళ్ళు అలాగా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నా గతి ఏంటి, నాకు ఎయిడ్స్ అయితే అన్నారు. ఒకటి మాకు గుర్తించండి, అనుకోకుండా ఎప్పుడైనా సరే కండోమ్ వాడకుండా సెక్స్లో పాల్గొంటే అపరిచిత వ్యక్తులతో పెప్ ట్రీట్మెంట్ అంటాం. పెప్ ట్రీట్మెంట్ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనేది. ఇది ఈ బిళ్ళలు రోజు కూడా చొప్పున 28 రోజులు వాడాలండి పెప్ ట్రీట్మెంట్. అది కూడా పెప్ ట్రీట్మెంట్ ఎలాగో ఇక్కడ కూడా టెనోఫెవిర్ ఎంట్రెస్టిపిన్ కాంబినేషన్ బిళ్ళలు సెక్స్లో పాల్గొన్న 1-2 గంటల్లో మొదలు పెడితే, సెక్స్లో పాల్గొని 1-2 గంటల్లో వేసుకుంటే, ప్రతిరోజు ఒకటే టైంలో వేసుకుంటే ఒకవేళ ఉదయం లేవగానే వేసుకున్నాం అనుకోండి, రోజు ఉదయం పూట వేసుకోవచ్చు. ఒకవేళ మధ్యాహ్నం వేసుకున్నాం, మధ్యాహ్నం రోజు రాత్రి వేసుకుని రాత్రి, అలాగే 28 రోజులు. ఒక డబ్బాలో 30 బిళ్ళలు ఉంటాయి. ఆ మల్లెట్టి వేసుకుంటే సాధారణంగా సెక్స్లో పాల్గొన్న 1-2 మల్లెడితే వేసుకుంటే, ఒకవేళ వీళ్ళు సెక్స్లో పాల్గొన్న వాళ్ళకి హెచ్ఐవి ఉన్నప్పటికీ వీళ్ళకి హెచ్ఐవి వచ్చే అవకాశం ఓన్లీ 1% ఉంటుందంతే. 99% రాదు. కొంతమంది 10% అని కూడా చెప్తారు. 99% సెక్స్లో పాల్గొన్న 1-2 గంటల్లో ఈ బిళ్ళలను మొదలెడితే టెనోఫెవిర్ ఎంట్రెస్టిపిన్ కాంబినేషన్ బిళ్ళ 2 మందుల కాంబినేషన్ బిళ్ళ మొదలెడితే 99% హెచ్ఐవి రాదు. అవి 72 గంటల వరకు కూడా వాడుకోవచ్చు. కానీ ఎంత త్వరగా వాడితే రిజల్ట్స్ అంత మంచిగా ఉంటాయి. 72 గంటలాగా ఆగితే అన్న 99% ప్రొటెక్షన్ అన్నామే, అది లేకుండా 90% అవ్వచ్చు, 10% అవకాశం ఉంటుంది. అంచేత ఎప్పుడైనా సరే అనుకోకుండా ఇలా సెక్స్ని ఎంజాయ్ చేస్తే మాత్రం వీరిని త్వరగా వేసుకోవడం, అలా చేయడం అంటే. అయితే లేటెస్ట్గా ఇంకొకటి కూడా అండి, ప్రెప్ ట్రీట్మెంట్ ఆన్ డిమాండ్ అని ఒకటి వచ్చింది. అదేంటంటే సెక్స్లో పాల్గొంటున్నారు, కండోమ్ లేకుండా పాల్గొవాలి. కండోమ్ అంచేత సెక్స్లో పాల్గొనడానికి ఒక 2 గంటల ముందు కానీ ఎక్కువ ముందు కానీ ఈ బిళ్ళలే టెనోఫెవిర్ 2 బిళ్ళలు వేసేసుకోవాలి. ముందే 2 బిళ్ళలు వేసేసుకుంటే తర్వాత మళ్ళీ 24 గంటలకి ఈ టైం వేసిన మళ్ళీ టైంకి మళ్ళీ ఒక బిళ్ళ, మళ్ళీ ఇంకో 4 గంటలకి ఇంకో బిళ్ళ,
అలా వేసుకుంటే కూడా జబ్బు రాకపోవచ్చు అనేది దానికి ప్రెప్ ట్రీట్మెంట్ ఆన్ డిమాండ్ అంటారన్నమాట. ఆరంగా కూడా ట్రయల్స్ జరిగాయి ఉన్నాయి. కానీ ఖచ్చితంగా మనం రాకుండా ఉంటుంది చెప్పలేము. కానీ ముందు వేసుకుని ఆరంగా చేయాలని. ఓన్లీ 4 tablets. ఫస్ట్ 2 tablets, 1 hour మళ్ళీ 24 hours 4 tablet, అలా కూడా చేయొచ్చని ఇలా ఉన్నాయి. కానీ అన్నిటి బెస్ట్ కరెక్ట్గా కండం వాడడం. కరెక్ట్గా కండం జారిపోకుండా వాడితే మాత్రం 10% హెచ్ఐవి నుంచి అలాగే ఇతర జబ్బుల నుంచి అంటే గనేరియా, సిఫిలిస్, షాంక్రైటిస్ ఇప్పుడు చెప్పాను సార్. ఈ పెప్టిడ్ దాని ఓన్లీ హెచ్ఐవి నుంచే ప్రొటెక్షను, తక్కిన జబ్బుల నుంచి ప్రొటెక్షన్ లేదు. గనేరియా రావచ్చు, సిఫిలిస్ రావచ్చు, షాంక్రైటిస్ రావచ్చు, సింప్లిస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అంచేత తక్కిన జబ్బులు రాకుండా ఉండాలి కనుక హెచ్ఐవితో సహా అన్నిటి నుంచి రక్షణ కావాలంటే మాత్రం కండోమ్ ఒక్కటే కరెక్ట్ ప్రొసీజర్. ఇప్పుడు ఈయన విషయంలో ఏం చేయాలి మరి అన్నందుకు ఈయన ఇప్పుడు ఏం చేయాలంటే మరి వేసి ఉంటే కరెక్టే, లేకపోతే 30 గంటలు గడిచిపోకుండా ఉంటే మాత్రం చెప్పానే పెప్టిడ్ వాడేది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.